ఓం నమ శివాయ. జై రేణుకెళ్ళమ్మ తల్లి. ఎల్లమ్మ తల్లి పండగ అంటే ఎలా ఉంటుంది తగ్గేదలేదు. సో మీకు నేను చూపిస్తా. ఇది ఎల్లమ్మ తల్లి పట్టం. కళ్యాణమైనాక వచ్చిన ఉసురు అనమాట. ఎల్లమ్మ తల్లి ముందేవుడు. అండ్ మీకు పోతే బోనాలు చూపిస్తా. 2 బోనాలు ఉంటాయి అనమాట. సో మీకు చూపడం మర్చిపోయిన పుట్ట, ఆ పుట్టలో నాగదేవత ఉందన్నమాట. జై రేణుకెళ్ళమ్మ తల్లి. ఇంకా మీకు ఎల్లమ్మ తల్లి మునిదేవుడు విగ్రహాలు ఇవి కళ్యాణం అవుతుంది అనమాట. అక్కడికి వచ్చి వడి బియ్యము. సో ఇంకెందుకు కలిసి వీడియోలోకి వెళ్ళిపోతాం. మంచిగా పందిరి కింద తల్లి కళ్యాణం చూపిస్తాం. కళ్యాణం ముందు రోజు మేము మంచిగా గాజులు వేసుకున్నాం అనమాట. సో తల్లి బోనాలు కూడా అదే రోజు అనమాట. అంటే మన పోచమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి అండ్ అక్కడ పుట్టమన్ను కాడ కూడా వెళ్తాం కదా బోనాలు. సో ఈ యూనికైతే 2 కళ్ళు సరిపోలేదు తెలుసా. బోనాలు తీసుకోతుంటే వాళ్ళు దప్పు చప్పుడు, వాళ్ళు ఎగరడము అండ్ ఇంకా ఎల్లమ్మ తల్లి స్టోరీస్ చెప్పడం. ఒబ్బొబ్బొబ్బా చూడండి, నేను చెప్తా కాదు కానీ మాటల్లో వర్ణించాలన్నమాట ఎల్లమ్మ తల్లి కథని. ఎంత బాగా చక్కగా చెప్తున్నా ఒక్క అయినా. నాకైతే వింటుంటేనే ఆ కథ మొత్తం నా కళ్ళకు కనిపిస్తుంది. అండ్ ఇంకా చాలా బాగా చేస్తున్నారు. అండ్ ఇంకా అయితే కళ్యాణంకి వెళ్ళిపోదాం. సో తెల్లారైంది, కళ్యాణం అవుతుంది. అలా అమ్మవారి కళ్యాణం అయితే కల్లారా చూసుకున్నాక ఈ వడి బియ్యం పోస్తున్నారు అండ్ కట్న కానిక చదివిస్తున్నారు అనమాట. పట్టంలో రేణుకెళ్ళమ్మ తల్లి అయితే కుసబెట్టేసిన చూడండి. జై బోలో రేణుకెళ్ళమ్మ తల్లి. అండ్ ఇలా వచ్చేసి చూడండి మా వినోదకి అయితే వాటర్ పట్టుకుంది అనమాట బిందెల. లాస్ట్ లో ఈ ఒగ్గోళ్ళు మేకని భలే వండబెడతారబ్బా.